ఎన్నికల్లో రాజధాని అంశం ఎజెండాగా ఉండబోదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని మావిగన్ పేరుతో వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామని జగన్ చెప్పడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్లలో రాజధాని ఓ రూపానికి వస్తుందని రామకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికలకు నాకు తెలిసినంత వరకు అమరావతి మావిగన్ అనేది అజెండానే ఉండదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆల్రెడీ 50,900 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. ఆ వర్క్స్ అన్ని కూడా మొదలైనవి. తర్వాత 47,000 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణానికి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చారు. కాబట్టి డబ్బులు కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. మూడోది ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు 30,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తా ఉన్నారు. దాదాపు 1,450 హెవీ మెషినరీ వెహికల్స్ అక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఒక 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా రాజధానిలో రాజధాని అంటే ఏంటి? అసెంబ్లీ ఉండాలి, సెక్రటరియట్ ఉండాలి, హైకోర్టు ఉండాలి, క్వార్టర్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అయిపోతాయి. 2029 నాటికి ఈ మావిగన్న అమరావతి అనే అజెండా ఉండనే ఉండదు. ఆ ఎలక్షన్లు వేరే అంశాలపైన జరుగుతాయి. మళ్లీ అమరావతిని వివాదాస్పదం చేయడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆమోదించాడు అసెంబ్లీలో. తర్వాత నువ్వు మళ్లీ అధికారం వచ్చాక 3 రాజధానులు అన్నావు. నువ్వు 3 రాజధానులు కట్టలే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్లీ మావిగన్న అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరేది ఏమంటే, అపోజిషన్ పార్టీగా అక్కడ ఉంటున్న ప్రజల సమస్యలు లేదంటే నిర్మాణాల అవకతవకలు వాటిపైన మాట్లాడితే బాగుంటుంది తప్ప అమరావతిని వివాదాస్పదం చేయడం కరెక్ట్ కాదు.